హాయ్ ఫ్రెండ్స్, మనం ఫాల్ సీలింగ్ వైరింగ్ చేయడానికి వచ్చినాం. ఫోటోలో కనపడుతుంది కదా ఫ్రెండ్స్ డిజైన్. ఆ డిజైన్లో ఉన్నట్టు మనం వైరింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఆ వైరింగ్ ఎలా చేసామని లైన్ టు లైన్ మీకు వైర్ ఎలా గుంజినాం, ఎన్ని పాయింట్స్ వచ్చినా అన్ని క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. మన వీడియోలు చూస్తారు కానీ మీరు కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా మన ఛానల్ కొద్దిగా ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ ఫాల్ సీలింగ్ డిజైన్లో 6 లైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 6 లైట్లు 10 వాట్ లైట్లు వేసాము. 2 ఫ్యాన్ పాయింట్లు ఉన్నాయి. తర్వాత ఒక జూమరు, ఒకటి రూఫ్ లైటు, ఫ్యాన్ కాడ రూఫ్, మళ్ళీ 2 ఫ్యాన్ల కాడ 2 రూఫ్లు, 2 ఫ్యాన్లు. మా కస్టమర్ ఏమన్నాడంటే ఒక లైట్ వేస్తే 2 లైట్లు రావాలి బాబు అన్నాడు. 3 లైట్లకు 6 లైట్లు వేసాం. 3 రూఫ్లకు సపరేట్ రూఫ్ లైట్ వేసాం. మీకు డిజైన్లో ఎట్లా చూస్తున్నాం అలాగనే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు డిజైన్లో కూడా చూపించిన డిజైన్లో ఎట్లుందో అట్లా లైట్లు వేస్తున్నాము. చూస్తాను ఉండండి ఫ్రెండ్స్. ఒక్కొక్క లైటు ఒకటి లైట్కు మనము 2 పాయింట్స్ ఇస్తున్నాం కదా ఫ్రెండ్స్. అంతమంది చాలామంది ఆ ఫ్యాన్ బాక్స్ కాడ జెయింట్ కొడతాను. జెయింట్ ఎప్పుడు కూడా కొట్టద్దు ఫ్రెండ్స్. అక్కడ లూపింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా వైర్ కట్ అయినప్పుడు ఎప్పుడైనా వైర్ కూడా పాడైపోయినప్పుడు ఇక్కడ గుంజుకోవచ్చు. అందరు ఏం చేస్తారు, ఫ్యాన్ బాక్స్ కాడ జెయింట్లు కొట్టి అక్కడ వైరు ఆదా అవుతుంది అని చెప్పి, వైరు తక్కువ పడుతుంది అని చెప్పి ఇక్కడ చేస్తారు. కానీ అట్లా చేస్తే చాలా మిస్టేక్ అవుతుంది ఫ్రెండ్స్. జెయింట్లు ఎక్కువ అవుతుంది, వైరు తక్కువ పడుతుంది కానీ జెయింట్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ లూపింగ్ చేసుకోవాలి. ఒకటే పాయింట్ తీసుకొని ఇక్కడ వేసుకోవాలి. కస్టమర్ చెప్పినట్టు ఒకటే లైట్కు 2 పాయింట్స్ రామాలన్నాడు. ఆపోజిట్ వేసినాం మనం ఫ్రెండ్స్. పాయింట్స్ 3 లైట్లకు 3 ఆపోజిట్లు వేసినాము. 3 అంటే 6 అయితే ఫ్రెండ్స్. 2 ఫ్యాన్ ఆఫ్లు గుంజినాం ఫ్రెండ్స్. ఒక 2 ఫ్యాన్ ఆఫ్లు గుంజిన తర్వాత జూమర్ మధ్యలో వేసినాం లైట్. జూమర్ పాయింట్ మధ్యలో వేసినాం. ఫ్యాన్ కాడ కూడా ఇందులో డిజైన్లో రూఫ్ ఉంది ఫ్రెండ్స్. ఫ్యాన్ కాడ కూడా మనం రూఫ్ వేసినాం. 2 ఫ్యాన్ల కాడ రూఫ్ వేసుకున్నాం. మళ్ళీ ఆ రూఫ్ కాకుండా మళ్ళీ వాళ్ళకున్న సింగిల్ కలర్ రూఫ్ కూడా వేసినాం ఫ్రెండ్స్. ఆ డిజైన్లు ఎట్లుందో ఆ తిరిగానే వేసినాం ఫ్రెండ్స్. మనం డిజైన్లో కూడా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ డిజైన్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ వేస్తేనే అది ఫాల్ సీలింగ్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్. ఫోటోలో ఎట్లా ఉందో అలా వేస్తేనే లుక్ వస్తుంది. మనం 6 లైట్లు, ఒక రూఫ్, 2 ఫ్యాన్లు, అన్ని పాయింట్స్ వేసుకున్న తర్వాత ఫ్యాన్ రాడ్లు ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్యాన్ రాడ్ కాడ కూడా రూఫ్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఒకటి కిందకున్న ఎలాడ రూఫ్, ఒకటి మళ్ళీ ఫ్యాన్ పాయింట్, ఫ్యాన్ రాడ్లకి వెళ్ళి వచ్చిన పాయింట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యాన్ రాడ్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళి వైర్లు వెళ్తాయి కదా ఫ్రెండ్స్. కొద్దిగా తాకినా కానీ ఫాల్ సీలింగ్ అంతా షార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ముందే ఇంప ఛానళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఒకవేళ ఒక్క వైర్ కట్ అయ్యి చాలానికి కానినా కానీ ఇల్లంతా షార్ట్ అవుతుంది. ఆల్రెడీ చాలానికి వెళ్ళి ఇంప పట్టేళ్ళు లోపల కొడతారు. అది చాలా డెలికేట్గా చేయాలి ఫ్రెండ్స్. ఇది హాల్లో డిజైన్ కంప్లీట్ అయినాక ఫ్రెండ్స్ జూమర్, 2 ఫ్యాన్ రాడ్లు కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్. అక్కడొకటి ఫ్యాన్ రాడ్, మధ్యలో జూమర్ ఫ్రెండ్స్. ఇది డైనింగ్ హాల్ ఫ్రెండ్స్. డైనింగ్ హాల్లో 4 పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అక్కడ ఆపోజిట్, ఇక్కడ ఆపోజిట్ 4 పాయింట్స్ వచ్చినాయి. ఒక రూఫ్, ఒక ఫ్యాన్ రాడ్ వేసినాం ఫ్రెండ్స్. ఇందులో మళ్ళీ స్పార్కిల్ లైట్లు ఒక 4 ఉన్నాయి. ఇక్కడ 2, అక్కడ 2 ఉన్నాయి. నేను మీకు క్లియర్గా కనిపించాలంటే నీకు డిజైన్ పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.